ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. లగచర్లలో అధికారుల బృందంపై దాడి ఉదంతం. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు. ఆయనను సూత్రధారిగా పేర్కొన్న పోలీసులు 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ కోర్టు. కేటీఆర్ ఆదేశాలతో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారని అభియోగం. సురేష్ను ముందుంచి స్థానికులతో దాడికి ప్రణాళిక రచించారని ఆరోపణ. రిమాండ్ నివేదికలో కీలక అంశాల నమోదు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టుకు తీసుకెళ్తున్న పోలీసులు. లగచర్లలో అధికారుల బృందంపై దాడి ఉదంతం. ఇక్కడ లగచర్లలో ఫార్మా కంపెనీకి సంబంధించి భూసేకరణ ఉద్దేశించి గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసిన కలెక్టర్పై దాడికి సంబంధించిన ఘటనపై ఈ విధంగా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఆయనను సూత్రధారిగా పేర్కొన్న పోలీసులు ఆయన ఆదేశాలతోనే ఈ విధంగా అక్కడ అల్లర్లు చేసిరన్నట్టుగా కలెక్టర్పై దాడి జరిగినట్టుగా గుర్తించినట్టుగా చూసుకోవచ్చు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో అధికారులపై జరిగిన దాడి కేసు రాజకీయ మలుపు తిరిగింది. దాడికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బారసా నేత పట్నం నరేందర్ రెడ్డిని సూత్రధారిగా పేర్కొన్న పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలంటూ బారసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలతోనే నరేందర్ రెడ్డి కుట్రకు వ్యూహరచన చేశారని తన అనుచరుడు భోగమోని సురేష్ను వినియోగించుకొని మిగిలిన నిందితులను రెచ్చగొట్టినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. హైదరాబాద్ ఫిలిం నగర్లోని ఇంటి వద్ద పట్నం నరేందర్ రెడ్డిని బుధవారం ఉదయం 7 గంటలకు అరెస్టు చేశారు. అనంతరం 9:30 గంటల సమయంలో 9:30 సమయంలో పరిగిలోని సిఐ కార్యాలయంలోని క్యాంపునకు తరలించారు. అక్కడ హైదరాబాద్ మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం మధ్యాహ్నం 1:40 గంటల వరకు విచారించింది. ఈ కేసులో మంగళవారం 16 మందిని అరెస్టు చేసిన పోలీసులు బుధవారం పట్నం నరేందర్ రెడ్డితో పాటు భోగిమోని మహేష్, బేగరి విశాల్, నేరేటి సాయిలు, నీరేటి రమేష్లను అరెస్టు చేశారు. వీరందరికీ కొడంగల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విధంగా ఇక్కడ జూబ్లీహిల్స్లో ఫిలిం నగర్లోని ఇంటి వద్ద పట్నం నరేందర్ రెడ్డిని బుధవారం ఉదయం 7 గంటలకు అరెస్టు చేసి అనంతరం 9:30 సమయంలో పరిగిలోని సిఐ కార్యాలయంలోని క్యాంపునకు తరలించారు. అక్కడ హైదరాబాద్లోని మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం మధ్యాహ్నం 1:40 వరకు విచారించింది. ఈ కేసులో మంగళవారం 16 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు బుధవారం పట్నం నరేందర్ రెడ్డితో పాటు భోగిమోని మహేష్, బేగరి విశాల్, నీరేటి సాయిలు, నీరేటి రమేష్లను అరెస్ట్ చేశారు. మొత్తం వీరందరినీ కొడంగల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విధంగా బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేసిన మేరకు ఇదంతా కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ విధంగా అల్లర్లు చెలరేయాలన్నట్టుగా ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు క్రియేట్ చేయాలని ఇక్కడ ఉద్దేశంతో చేసినట్టుగా ఈ విధంగా పట్నం నరేందర్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ చేసినట్టుగా చూసుకోవచ్చు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యేను ఆయనతో పాటు 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టుగా కూడా చూసుకోవచ్చు. కడా ప్రత్యేకాధికారి హత్యకు కుట్ర. అదనపు కలెక్టర్ పైన హత్యాయత్నం. ముందస్తుగా రాళ్లు, కర్రలు, కారంపొడి సేకరణ. రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు. కడా ప్రత్యేకాధికారి హత్యకు కుట్ర అంట. ఇదంతా అదనపు కలెక్టర్పై హత్యాయత్నం, ముందస్తుగా రాళ్లు, కర్రలు, కారంపొడి సేకరణ. రిమాండ్ రిపోర్టులో ఇవన్నీ పేర్కొన్న పోలీసులు అన్నట్టుగా చూసుకోవచ్చు. అధికారులపై దాడి బారాసా కుట్రే. బట్టి విక్రమార్క. నిందితుల్లో 19 మందికి భూమే లేదు. ఐజీ సత్యనారాయణ వెల్లడి. విధంగా ఎవరైతే అరెస్ట్ చేసినా వాళ్ళంతా 19 మందికి భూమే లేదంట ఐజీ సత్యనారాయణ వెల్లడి చేసినట్టుగా చూసుకోవచ్చు. విధంగా ఇది అంతా క్రియేట్ చేసినట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు కావాలని చేసిన దాడిలాగా ఇది మొత్తం బయటపడుతుండగా చూసుకోవచ్చు. చివరి ధాన్యం గింజ వరకు కొంటాం. ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా. అన్నదాతలను ఇబ్బంది పెడితే ఎస్కా మిల్లర్లు, వ్యాపారులకు హెచ్చరిక. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న వారం 10 రోజుల్లో ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తుందని, కీలకమైన ఈ సమయంలో అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసేలా
చూడాలని స్పష్టం చేశారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సిన అవసరం లేదని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అటు మిల్లర్లు కానీ ఇటు వ్యాపారులు కానీ ఇబ్బంది పెడితే సహించేది లేదని ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జి మంత్రులు, ప్రభుత్వ సలహాదారులతో సీఎం విడివిడిగా కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లాల వారీగా పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం సీఎం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. అక్కడి నుంచే టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రులు విధంగా ప్రభుత్వ సలహాదారులతోటి ఈ విధంగా విడివిడిగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కొనుగోలు ఏర్పాట్ల ధాన్యం మార్కెట్ యార్డుల్లో కొనుగోలు ప్రారంభించాలన్నట్టుగా కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా వారం 10 రోజుల్లో ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తుందని కీలకమైన ఈ సమయంలో అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేశారా చూడాలని స్పష్టం చేశారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సిన అవసరం లేదని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అటు మిల్లర్లు కానీ ఇటు వ్యాపారులు కానీ ఇబ్బంది పెడితే సహించేది లేదు, ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఈ విధంగా ఎవరు కూడా బయట తక్కువ ధరకు అమ్ముకోవద్దు, మొత్తం చివరి గింజ వరకు కూడా కొంటామన్నట్టుగా వారం 10 రోజుల్లో పెద్ద ఎత్తున ధాన్యం వస్తుంది మార్కెట్లకు. వచ్చిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నట్టుగా ఇక్కడ మంత్రులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. మన మహారాష్ట్ర ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల తిరుగుబాటే ఎవరి కుట్ర లేదు, కొడంగల్ రగలడానికి సీఎం అనాలోచిత నిర్ణయాలే కారణం. ఫార్మా విలేజ్ పేరిట ఆయన కుటుంబ సభ్యులకు భూసంతర్పణ. పట్నం నరేందర్ రెడ్డిని రైతులను బేషరతుగా విడుదల చేయాలి, కేటీఆర్ డిమాండ్. విధంగా ఇది ప్రజల తిరుగుబాటే ఎవరి కుట్ర లేదన్నట్టుగా కలెక్టర్పై దాడి గురించి కేటీఆర్ మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇది ఫార్మా కంపెనీ నిర్మాణం చేయడానికే ఇక్కడ భూసంతర్పణ. ఫార్మా విలేజ్ పేరిట ఆయన కుటుంబ సభ్యులకు భూసంతర్పణ. ఆయన కుటుంబ సభ్యులకు ఆయన అల్లుడికి ఫార్మా కంపెనీ గురించి భూసేకరణ గురించే ఇదంతా కావాలని చేస్తున్నారని ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఈ విధంగా ప్రజల తిరుగుబాటు అది ఎవరు కావాలని చేయట్లేదు అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. బేషరతుగా పట్నం నరేందర్ రెడ్డిని రైతులను విడుదల చేయాలన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఫార్మా రంగాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వ హయాంలో దాదాపు 14,000 ఎకరాలను మేము సేకరించాం. భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చేలా ఏర్పాటు చేశాం. ఆ ఫార్మా సిటీని కాదని ఫార్మా విలేజ్ల పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగానే కొడంగల్ రగులుతుంది. తన కుటుంబ సభ్యులకు భూసంతర్పణ చేయాలని సీఎం కుట్ర పన్నుతున్నారు. ఆయన అల్లుడికి చెందిన కంపెనీ విస్తరణ కోసమే ఎస్సీ ఎస్టీ పేద బీసీ రైతుల భూములను తీసుకుంటున్నారు. ఫార్మా విలేజ్ పెద్దని తమ భూములను కాపాడాలని కోరుతూ కొడంగల్ రైతులు అందరినీ కలిశారు. విధంగా ఫార్మా కంపెనీ విస్తరింపజేయడానికి అదేవిధంగా తన అల్లుడికి సంబంధించిన కంపెనీ గురించి భూసేకరణ గురించి ఇదంతా చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా కేటీఆర్ ఆరోపిస్తారు. ఈ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ పేద రైతుల భూములను గుంజుకోవడానికి ప్రణాళిక వేసిరు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెచ్చి మాట్లాడుగా చూసుకోవచ్చు. వాళ్ళందరూ మా భూములు ఇవ్వబోమన్నట్టుగా ఉన్నతాధికారులను కలిసినట్టుగా కూడా కేటీఆర్ చెప్తున్నారు. మస్క్ వివేకులకు ట్రంప్ కీలక బాధ్యతలు. అమెరికా పాలన వ్యవస్థ ప్రక్షాళన వీరి కర్తవ్యం. రక్షణ మంత్రిగా పీట్ హెగ్సేత్, భద్రతా సలహాదారుగా మైక్ వాల్జ్, CIA అధిపతిగా జాన్ రాట్ క్లిఫ్. విధంగా మస్క్ వివేకులకు ట్రంప్ కీలక బాధ్యతలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన సందర్భంగా ఆ విధంగా పూర్తి మద్దతు తెలియజేసిన ట్రంప్కు అదేవిధంగా వీళ్ళు వివేకులకు కీలక పదవులు అప్పచెప్పినట్టుగా చూసుకోవచ్చు ట్రంప్ అమెరికా అధ్యక్షులుగా. ఈ విధంగా అమెరికా పాలన వ్యవస్థ ప్రక్షాళన వీరి కర్తవ్యం అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. రక్షణ మంత్రిగా పీట్ హెగ్సేత్, భద్రతా సలహాదారుగా మైక్ వాల్జ్, CIA అధిపతిగా జాన్ రాట్ క్లిఫ్ను నియమించినట్టుగా చూసుకోవచ్చు. జార్ఖండ్లో 66.18% పోలింగ్. పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికల్లో హింస, తృణమూల్ కార్యకర్త మృతి. జార్ఖండ్లో 66.18% పోలింగ్ నమోదైనట్టుగా చూసుకోవచ్చు. పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో హింస చెలరేగింది. దానివల్ల తృణమూల్ కార్యకర్త మృతి చెందినట్టుగా చూసుకోవచ్చు. బుల్డోజర్ కూల్చివేతలు తగదు, సంబంధికులకు షాకోజ్ నోటీస్ ఇస్తూ 15 రోజుల సమయం ఇవ్వాలి. కార్యనిర్వాహక అధికారి న్యాయమూర్తి కాలేరు.
వారికి ఇళ్లను కూల్చే అధికారం లేదు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలకు మా ఆదేశాలు వర్తించవు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నిందితులు దోషుల ఆస్తుల కూల్చివేతలపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఏ ఆస్తిని షోకాజ్ నోటీస్ ద్వారా తగినంత సమయం ఇవ్వకుండా బుల్డోజర్లతో కూల్చివేయరాదని స్పష్టం చేసింది. సంబంధికులు స్పందించేందుకు తప్పనిసరిగా వారికి 15 రోజుల సమయాన్ని ఇవ్వాలని సూచించింది. అక్రమంగా ఒక కట్టడాన్ని ధ్వంసం చేసినా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లేనని, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ధిక్కార చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. ఈ సందర్భంగా యావత్ దేశానికి వర్తించేలా నియమావళిని ప్రకటించింది. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అధికారాల విభజన సూత్ర ఉల్లంఘన. ఈ విధంగా ఎవరి బుల్డోజర్ కూల్చివేతలు తగదు. ఈ విధంగా సుప్రీంకోర్టు ఎవరైతే కేసులు నిందితుల పేర్ల ఉన్నాయో, కేసులు ఉన్నాయో వారి ఇళ్లను అన్యాయంగా కూల్చడం తగదన్నట్టుగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇక్కడ ఇది యావత్ దేశానికి వర్తిస్తుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఆరోపణలు వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయడంపై సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు తీర్పునిచ్చినట్టుగా చూసుకోవచ్చు. వివిధ కేసులున్న నిర్దోషుల ఇళ్లను అన్యాయం కూల్చివేయడం, వాళ్ళకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూల్చేయడం తగదు. 15 రోజుల గడువు ఇవ్వాలి. వాళ్ళు రెస్పాండ్ అయితే దానికి సంబంధించి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి. కానీ వాళ్ళు కేసులున్నంత మాత్రాన వాళ్ళ ఇళ్లను కూల్చడం తగదు అన్నట్టుగా సుప్రీంకోర్టు తెలిసి చెప్పినట్టుగా చూసుకోవచ్చు. ఎవరైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టుకున్న ఇండ్లను మాత్రమే కూల్చే హక్కుంది. వాటికి కూడా నోటీసులు ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూల్చేయాలి, టైం ఇచ్చి వాళ్లకు కూల్చేయాలన్నట్టుగా సుప్రీంకోర్టు తెలియజేస్తుంది. ఈ విధంగా కేసులున్నంత మాత్రం నిందితుల ఇళ్లను కూల్చడం సరికాదన్నట్టుగా యావత్ దేశానికి వర్తించేలా సుప్రీంకోర్టు తీర్పునిచ్చినట్టుగా చూసుకోవచ్చు. అధికారాల విభజన సూత్ర ఉల్లంఘనే. కార్యనిర్వాహక అధికారి న్యాయమూర్తి కాలేరని ఒక వ్యక్తిని దోషిగా ప్రకటించి తగిన పద్ధతిని అనుసరించకుండా వాళ్ళ ఇళ్లను కూల్చివేయాలని నిర్ణయించే అధికారం వారికి లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. రాష్ట్రాలు ఆయా ప్రభుత్వ అధికారులు మితిమీరిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. రాష్ట్రాల ఏకపక్ష చర్యల నుంచి పౌర హక్కులకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుందని గుర్తు చేసింది. ఈ విధంగా అధికారాల విభజన సూత్ర ఉల్లంఘనే. కార్యనిర్వాహక అధికారి న్యాయమూర్తి కాలేరని ఒక వ్యక్తిని దోషిగా ప్రకటించి తగిన పద్ధతిని అనుసరించకుండా వాళ్ళ ఇళ్లను కూల్చేయాలని నిర్ణయించే అధికారం వారికి లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. రాష్ట్రాలు ఆయా ప్రభుత్వ అధికారులు మితిమీరిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. రాష్ట్రాల ఏకపక్ష చర్యల నుంచి పౌర హక్కులకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుందని గుర్తు చేసింది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా తప్పుడు కేసులు ఉన్నంత మాత్రాన వాళ్ళను దోషులుగా నిర్దేశించి వాళ్ళని ఇళ్లను కూల్చేయడం సరికాదన్నట్టుగా వాళ్ళ పౌర హక్కుల స్వేచ్ఛను కాపాడే హక్కు సుప్రీంకోర్టుకు ఉంటుంది అన్నట్టుగా ఆయన సుప్రీంకోర్టు తీర్పునిచ్చినట్టుగా చూసుకోవచ్చు. ప్రభుత్వాలు తన సొంత నిర్ణయాలు తీసుకోవద్దు అన్నట్టుగా సరికాదన్నట్టుగా చెప్తుంది వివిధ రాష్ట్రాలకు. తప్పుడు ప్రకటనలు వద్దు, విజేతల అనుమతి లేకుండా ఫోటోలు వాడొద్దు. కోచింగ్ కేంద్రాలకు కేంద్ర మార్గదర్శకాలు, ప్రచారతారలు బాధ్యత వహించాలని స్పష్టీకరణ. కోచింగ్ రంగంలో పారదర్శకతకు పెద్దపీట వేసి విద్యార్థుల ప్రయోజనాలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ రంగంలో ఉద్యోగార్థులను తప్పుదోవ పట్టిస్తూ జారీ చేసే ప్రకటనల నియంత్రణకు కేంద్రం వినియోగదారుల వ్యవహారాల శాఖ బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రచారతార, సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు ఇకపై బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. 50 మందికి మించి శిక్షణ ఇస్తున్న సంస్థలన్నీ ఈ మార్గదర్శకాల పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. మోసాలు పెరిగిపోతున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటికి ముక్కుతాడు వేయడానికి చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. తప్పుడు ప్రకటనలు వద్దు, విజేతల అనుమతి లేకుండా ఫోటోలు వాడొద్దు. కోచింగ్ కేంద్రాలకు కేంద్రం మార్గదర్శకాలు, ప్రచారతారలు బాధ్యత వహించాలని స్పష్టీకరణ. ఈ విధంగా ఎవరైతే ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని వాళ్ళు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజేతలుగా ఫలితాలు పొందిన వారి ఫోటోలు వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళు ప్రకటనలు ఇచ్చుకోవద్దు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కోచింగ్ రంగంలో పారదర్శకతకు పెద్దపీట వేసి విద్యార్థుల ప్రయోజనాలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ రంగంలో ఉద్యోగార్థులను తప్పుదోవ పట్టిస్తూ జారీ చేసే ప్రకటనల నియంత్రణకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇప్పటి నుంచి ప్రచార తార సెలబ్రిటీలు ఇతర ప్రముఖులు ఇకపై బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ విధంగా వారిని సెలబ్రిటీలను దీంట్లో వాడుకోవాలి తప్ప ఈ విద్యార్థులను వాడుకోవద్దు. ఈ విధంగా ప్రకటనలకు ఉద్దేశించి చెప్పినట్టుగా చూసుకోవచ్చు. ఏదైతే ఇన్స్టిట్యూట్ సంస్థలో ఈ కోచింగ్ తీసుకుంటున్న సంస్థ 50 మందికి మించి ఉన్న విద్యా సంస్థలు అన్నీ వీటి కిందికి వర్తిస్తాయి అన్నట్టుగా చెప్పుకొచ్చారు. గుత్తేదారితో ఇంజనీర్ల కుమ్మక్కు, పని పూర్తి కాకుండానే అయినట్లు ధృవీకరణ పత్రాల జారీ. పథకం ప్రకారమే ఇలా చేశారు. నిర్వహణలో తీవ్ర లోపాలు. మేడిగడ్డపై ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలు, నాణ్యత ధృవీకరణ పరీక్షలు చేయకుండానే బిల్లుల చెల్లింపులు, ఒప్పందం ప్రకారం పని పూర్తయినట్లు ధృవీకరణ పత్రాల జారీ, నిర్వహణలో లొసగులు, ఇలా అనేక వైఫల్యాలను ఎత్తిచూపుతూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 738 పేజీల ఈ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేసింది. కాళేశ్వరం మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ రామగుండం వెంకటేశ్వర్లు ప్రస్తుతం చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి గతంలో ఈఈగా ఎస్ఈగా పనిచేసి ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్గా ఉన్న రమణారెడ్డి, మేడిగడ్డ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు, ఇలా మొత్తం 14 మంది విచారణలో వెల్లడించిన అంశాలను నివేదికకు జత చేసింది. బ్యారేజీ నిర్మాణంలో ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, బాధ్యులైన ఇంజనీర్లు ఎవరు, గుత్తేదారు సంస్థ ఎలా అయాచిత ప్రయోజనం పొందింది, ఎవరిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలా అన్ని అంశాలను అందులో వివరంగా పేర్కొంది. కాళేశ్వరంపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్కు ఇప్పటికే నివేదిక అందజేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తాజాగా ప్రభుత్వానికి సమర్పించింది. ఇక సర్కారు తదుపరి తీసుకునే చర్యలపై నీటిపారుదల శాఖలో ఉత్కంఠ నెలకొంది. నాణ్యత పరీక్షలు చేయకుండానే గుత్తేదారుకు బిల్లులు, నాణ్యతకు సంబంధించిన రికార్డులను సృష్టించారు. పరీక్షలు చేయకుండానే చేసినట్లుగా రాశారు. పాత తేదీలతో ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. నాణ్యత ధృవీకరణ పరీక్షలు చేయకుండానే బిల్లులు చెల్లించడానికి అనుమతించారు. విధంగా పని పూర్తి కాకుండానే అయినట్లు ధృవీకరణ పత్రాల జారీ. పథకం ప్రకారమే ఇలా చేశారు. నిర్వహణలో తీవ్ర లోపాలు. మేడిగడ్డపై ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక. విధంగా ఇలా అనేక వైఫల్యాలను ఎత్తి చూపుతూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ విధంగా కాళేశ్వరంలో ప్రాజెక్టులో అనేక అవకతవకలు జరిగినాయి. అవి నాణ్యత పరీక్షలు చేయకుండానే చేసినట్టుగా, బిల్లులు దాని క్వాలిటీ పరీక్షలు జరపకుండానే జరిపినట్టుగా సృష్టించే పని పూర్తి కాకుండానే పూర్తయినట్టుగా చేసి వాళ్ళ బిల్లులు చెల్లించే అవకాశం ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి గుత్తేదారులతో ఇంజనీర్లు కుమ్మెక్కైనట్టుగా ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్నో అవకతవకలు జరిగినట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంలో వావ్స్ బ్రైడల్ క్లాసిక్స్ పట్టు వస్త్రాల ఆకర్షణ, మైమరిపించే అల్లికలు, నమ్మదగిన సిల్క్స్ దొరికే ఒకే ఒక చోటు విఆర్కే సిల్క్స్. కాంచీపురం విఆర్కే సిల్క్స్, చందనగర్, కుకట్పల్లి, అమీర్పేట్, సరూర్నగర్, సికింద్రాబాద్, సుచిత్ర సర్కిల్, ఏఎస్రావు నగర్, బంజారా హిల్స్. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.